హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చి మెక్కిని తీసుకుని మేము వచ్చేసి క్లినిక్ వెళ్తున్నామండి. సో వాడికి వ్యాక్సినేషన్ ఒకటి పెండింగ్ ఉంది. ఇంకోటి వచ్చేసి వాడు మొన్న మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు కొంచెం కింద పడి చిన్న దెబ్బతింది. అది మళ్ళీ రీచెకప్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చి మార్నింగ్ 10:30కి ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ చూస్తారు ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 2 months అయితే మంచిగా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాగా ఒక 3 months 6 months ఉంచుతారు. లైటింగ్స్తో చాలా బాగుంటుందండి. సో ఎండ కూడా మంచిగా ఉంది. 10:30 ఆల్మోస్ట్ 10:40 అయిపోయింది. సో అందుకని మేము బయలుదేరాము. ఇంకా బైక్ పార్క్ చేసేసుకొని అయిపోయింది. అక్కడ మెయిన్ రోడ్ కాబట్టి పార్క్ చేయడానికి ఉండదంటే కింద పార్క్ చేయాలి. సో బైక్ ఇక్కడ పార్క్ చేసేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక జస్ట్ 50 meters 2 minutes పడుతుందండి. సో ఇది సాయి ప్యాలెన్స్, HDFC బ్యాంక్ పక్కన సాయి ప్యాలెన్స్ అని ఒక హోటల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడ గీ మసాలా దోశ అనేది చాలా ఫేవరెట్ అండి. సో ట్రాఫిక్ కూడా ఈరోజు చాలా బాగుంది. అసలు ఈ రోడ్ అయితే అంటే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందండి. మండే టు ఫ్రైడే కాదు, వీకెండ్స్ కూడా ట్రాఫిక్ బాగా ఉంటుంది. ఎప్పుడైనా లేదంటే కనుక ఆఫ్టర్నూన్ 12 o'clock ఆ టైంలో మాత్రం లిటిల్ బ్లాసమ్కి రైట్ సైడ్ యాక్సిస్ హాస్పిటల్ ఉంటుందండి. ఇది వచ్చేసి చాలా ఫేమస్. కొంచెం కాస్ట్ కానీ ట్రీట్మెంట్ మాత్రం బాగా ఇస్తారండి. సో మంచిగా ఇచ్చే యాంటీబయాటిక్ కానీ మెడిసిన్స్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. దీని పక్కన డిజిటల్ పక్కన లిటిల్ బ్లాసమ్ ఉంటుంది. నా ధ్రువ్కి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 5 yearsగా ఈ డాక్టర్ని నేను ఫాలో అప్ అవుతాను. వేరే ఎవరి దగ్గరికి వెళ్ళాను. ఇంకా కిడ్స్కి వ్యాక్సిన్ కానీ ఎప్పుడైనా బాగాలేదంటే నాకు ఇక్కడికే వస్తాను. నాకు 1 day 2 daysలో రిజల్ట్ తెలిసిపోద్ది. మెడిసిన్ కూడా బాగా ఇస్తాడండి ఆ డాక్టర్ వచ్చేసి. మనం క్లియర్గా చెప్పాలి ఇలా ఉంది అని చెప్తాను కదా, దానికి తగినట్టు మెడిసిన్ ఇస్తాడు. సో లిఫ్ట్ ఎక్కేసి 2nd floorకి వెళ్ళిపోదాం. సో ఆ మెడిసిన్స్ నేను ఎప్పుడు వాళ్ళకి అయ్యే వాడతాను. ఒకవేళ ఇంట్లో ఏదైనా తగ్గలేదంటే మాత్రం నేను క్లినిక్ ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ ఈరోజు చాలామంది పేషెంట్లు ఉన్నారు. మనది ఏ టైం అవుతుందని తెలియదు. సో నేను అడిగాను వాళ్ళని మిహిర్ పేరుతో అపాయింట్మెంట్ అని చెప్పేసి ఒక 20 minutes వెయిట్ చేయమని చెప్పారు. ఈ లోపు వెయిట్ చెక్ చేశారు, హైట్ చెక్ చేశారు. మిక్కీ వచ్చేసి కొంచెం ఊరు నుంచి రావడం వల్ల డల్ అయిపోయాడండి. సో వెయిట్ వచ్చేసి వాళ్ళు చెక్ చేసి అన్ని ఫామ్ రెడీ చేశారు. ఈలోపు మిక్కీ బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా సరదాగా అలా తిరుగుతూ ఉన్నాడు. క్లినిక్ మాత్రం చాలా ఫేమస్ అండి. ముందుది ఇప్పుడు అదే ఆపోజిట్లో అపార్ట్మెంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఏం చేశారంటే క్లినిక్ ఇక్కడికి మార్చారు. ఆల్మోస్ట్ ఒక 6 months పైన అయిపోయింది. డాక్టర్ వైఫ్ వచ్చేసి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళని చూస్తారండి. మ్యాక్సిమం వచ్చేసి అవుట్ సైడ్ హాస్పిటల్స్లో చూస్తారు. ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ వస్తాయి కనుక ఇక్కడికి వస్తారు. ఆ డాక్టర్ కూడా బాగా చెక్ చేస్తారు. లైక్ పేషెంట్స్కి ఫుడ్ విధానం కానీ చెప్పడం కానీ అన్నీ బాగా క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ క్లినిక్ పీస్ఫుల్గా ఉంటుందండి. ఏ డిస్టర్బెన్స్ ఉండే పిల్లలు సరదాగా ఆడుకోవడానికి కానీ లేదు అంటే కనుక లైక్ మనం కూర్చొని కాసేపు వెయిట్ చేయడానికి కూడా అంతే కన్వీనియంట్గా చాలా బాగుంటుంది. సో నాకు ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పటి నుంచో బాగా నచ్చింది. అందుకే నేను 5 yearsగా ఈ డాక్టర్ని దగ్గర పిల్లలకి చూపిస్తారండి. మెడిసిన్స్ అవి బాగా సెట్ అవుతాయి. సో రీజనబుల్ ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఉండదు. జస్ట్ మనం చెక్ చేయించుకునేందుకు 600 rupees. ఇప్పుడు 650 చేశారట. నేను 400 దగ్గర ఉన్నప్పుడు వచ్చానండి. ఆల్మోస్ట్ 5 to 6 yearsగా. సో వ్యాక్సిన్ వచ్చేసి వీడిది యాక్చువల్లీ జూన్లో ఉంది. బట్ జాన్లో ఒకవేళ ఏమైనా ఉందేమని చెక్ చేయడానికి తీసుకుని వచ్చాము. బట్ ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పేశారు. పుండు కూడా డ్రై అయిపోయింది కాబట్టి జస్ట్ ఆయింట్మెంట్ 5 daysకి ఇచ్చారు. సో ఇక చెక్ చేసిన తర్వాత పిల్లలకి వచ్చేసి ఒక చాక్లెట్స్ అవి ఇస్తూ ఉంటారండి. వచ్చేసి OPD1 OPD2 అని ఉంటాయండి. సో ఒక పేషెంట్ని వెయిట్ చేయనిచ్చుకుంటే ఎక్కువసేపు OPD1లో చెక్ చేస్తారు. ఈలోపు ఇంకో పేషెంట్ ఒకవేళ ఇది అయిపోయారంటే కనుక అందులో వేరే పేషెంట్ వెళ్ళేలోపు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు. సో పేషెంట్లకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కూడా మనం కొంచెం ఎర్లీగా కూడా వచ్చేయచ్చు. సో ఆ విధంగా ఇక్కడ అండి. సో మెడిసిన్స్ కూడా బాగా ఇస్తారు. నేను వాడికి వచ్చేసి కొంచెం స్టమక్లో నులుపురుగులు ఏమైనా పోతాయి అని చెప్పేసి సజెషన్ చేశారండి. సో ఇది వీడియో అండి. సో ఇప్పటివరకు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.